హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలా రోజులైంది ఈ ప్లేస్లో వంట చేసి. కొద్ది బిజీ పని వల్ల ఇక్కడైతే వీడియోలు చేయలేకపోతున్నాం. ఈరోజు అయితే స్పెషల్గా సండే స్పెషల్గా మంచి వీడియో అయితే చేయబోతున్నాం. అది కూడా నేను నా స్టైల్లో మా ఆవిడికి వండి పెట్టబోతున్నాను. మా వీడియోస్కి అయితే ఇప్పటికి మటన్ ఏం వండలేదు. మటన్ ఎక్కువ కూడా మేము సరిగా తినము. కానీ ఈరోజు అయితే ఇది చూపించేది ఇదిగోండి, కేజీ మటన్ తీసుకున్నాను. 900 రూపాయలు అయింది. ఇదిగో ఈ టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే ఇది చికెన్ కూడా మా ఆవిడకి ఫేవరెట్ అయిన చికెన్ కూడా తీసుకున్నాను, ఒక 100 రూపాయలది. ఇగో సామాన్ మొత్తం తీసుకున్నానండి. దాల్చిన చెక్క, ఈ ఆకు, ఇంకా లవంగాలు ఇవి మొత్తం తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నాన్ వెజ్ పేస్ట్, ఇది మటన్ మసాలా, ఇది కరివేపాకండి. ఇది మా స్టైల్లో మొత్తం ఇప్పుడు వండి ఏ విధంగా మేము వండుకుంటాం అన్నది అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చక్కగా వస్తుంది, చాలా చక్కగా వండుతాను నేను. కానీ మా మిస్సెస్ అయితే చక్కగా వండావు అనేసి అంటుంది. ఒకసారి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మా స్టైల్లో మటన్ ఏ విధంగా వండుకుంటామన్నది అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తల్లి చెప్పు, నేను వంట చేసిస్తాను, నువ్వు టేస్ట్ చేయి, ఓకేనా? ఓకే. నేనే మొత్తం వండుతాను, నీ వీడియో తీ. టేస్ట్ ఎలా వచ్చిందన్నది నువ్వు చెప్పు, ఓకేనా? అలాగే. ఈ ప్లేస్కి వంట చేసి చాలా రోజులైంది కదా. ఆయిల్ వేస్తున్నానండి. కరివేపాకు, ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఈ మసాలా సామాన్లు కూడా కొన్ని వేసుకుందాం. నేను చేసే వంట మా స్టైల్లో వండుతున్నా అండి. ఇది టేస్ట్ అయితే చాలా చక్కగానే వస్తుంది. కానీ ఈ వంట అయితే మేము వండుకునే స్టైల్లో వండుతున్నాను. అల్లం పేస్ట్ వేస్తున్నాను. యాక్చువల్గా అయితే అల్లం పేస్ట్ అయితే మేము నూరుకుంటాము, కానీ ఈరోజు అయితే టైం చాలా తక్కువ ఉంది, అందుకనే తెచ్చేసుకున్నాము. ఇప్పుడు పసుపు వేసుకుంటాను. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఇది ఉడికిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే సరిపోతుంది. ఉల్లిపాయలు అయితే ఉడికిపోయి ఇప్పుడైతే మటన్ వేసుకుందాం. సాల్ట్ వేద్దాం. మటన్ కాసేపు ఉడికిన తర్వాత టమాటా వేసుకొని మిగిలిన పేస్ట్లు ఏమైనా ఉంటే వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మటన్ అయితే 75% ఉడికిపోయింది. ఇప్పుడైతే టమాటా వేసుకొని మసాలాలు వేసి గట్టిగా అయితే ఒక 20 మినిట్స్ ఉడికేసి సరిపోతుంది.
టమాటా కూడా లైట్గా ఉడికిపోయింది. ఇప్పుడైతే మసాలా సామాన్లు వేసేద్దాం. ధనియాల పౌడరు, నాన్ వెజ్ పేస్ట్. ఇది కేజీ చికెన్కి ఇది సరిపోతుంది. నాన్ వెజ్ పేస్ట్ అయితే ఎక్కువ ఏం అవ్వదు. మటన్ మసాలా కూడా వేసేసుకొని లైట్గా టేస్టింగ్ సాల్ట్ కూడా వేద్దాం. టేస్టింగ్ సాల్ట్, ఈ గ్రేవీ మొత్తం కలిసాక మసాలా మొత్తం మటన్కి అంటాక టేస్ట్ అయితే దడదడలాడిపోద్ది అంతే. టమాటా కూడా ఉడకాలి. ఒక 20 మినిట్స్ మంట ఎక్కువ పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. మటన్ ఉడికిన తర్వాత ఏది ఏమైనా సరిపోలేదు చూసుకొని, టేస్ట్ చూసుకొని, సాల్ట్ కానీ కారం కానీ ఏది సరిపోలేదు చూసుకొని వేసుకుంటే సరిపోద్ది. రెడీ అయిపోయింది. ఇదిగో గుమగుమలాడే మటన్ కర్రీ మా స్టైల్లో. ఇదిగోండి సూపర్గా వచ్చింది కర్రీ అయితే. ఇప్పుడైతే దీన్ని ఒక పట్టు పట్టేయడమే. చాలా చక్కగా వచ్చింది కదా. అవును. ఫస్ట్ టైం ఇంత కర్రీ ఇది పెట్టి మటన్ కర్రీ వీడియో చేయడం అయితే. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. వేడిగా ఉంది. చక్కగా వచ్చింది మటన్ కర్రీ అయితే. తల్లి నీకు ఎలా అనిపిస్తుందో కానీ నోట్లో పెట్టుకుంటుంటే బ్లాస్టే. సూపర్గా వచ్చింది టేస్ట్. అంత టేస్ట్గా ఉందా? నచ్చిందా? బాగుందా? బాగుంది. అవును. చాలా చక్కగా ఉడికింది ఇదిగో మటన్. ఇది ఎలా పీల్చాలో నాకు తెలీదు. టేస్ట్ చేసి చెప్పు, ఓకేనా? ఓకే. ఎలా అనిపించింది? అదిరిపోయింది. అదిరిపోయిందా? చాలా మంచిగా వండారు. ఇంత టేస్ట్గా వండుతావని నేను అస్సలు అనుకోలేదు. నచ్చిందా? నీకోసమే వండాను. ఎప్పుడో బ్యాచిలర్స్ ఉన్నప్పుడు వండుకున్నాను. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత వీడియో కోసమని. అవును. ఈ సండే మీరు కూడా ఏ స్పెషల్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ట్రైబల్ కల్చర్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు వీడియో అయితే ఇంతే.
వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.